హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము పచ్మరీని చూడబోతున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఒక ఆర్చ్ కనిపిస్తుంది. సత్పుడంకి రాణి పచ్మరీ అని కూడా పిలుస్తారు. చూడండి, వ్యూ పాయింట్స్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి చూడండి. నేచర్ కూడా అసలు ఈ రోడ్ ట్రిప్ వెళ్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా ప్లీజెంట్గా అనిపిస్తుంది. కొంచెం ఘాట్ సెక్షన్ ఉంటుంది, మనం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అసలు వ్యూ పాయింట్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. మొత్తం గ్రీనరీ, పర్వతాలు. పచ్మరీలో మేము ఒక జీప్ రైడ్ తీసుకున్నాము, ఈజీగా అన్నీ కవర్ చేయడానికి. మనం ప్రైవేట్ వెహికల్లో వెళ్ళలేము. వీళ్ళు జీప్ రైడ్లో అయితే ధూప్గర్, రీచ్గర్, ఇంకా బీ ఫాల్స్ చూపిస్తారు. ముందుగా ఇక్కడ నుండి బీ ఫాల్స్కి తీసుకెళ్తున్నారు మమ్మల్ని. ఇది కొంచెం ఆఫ్ రోడ్ డ్రైవింగ్ ఉంటుంది. ఇక్కడికి మన వెహికల్స్ని అలో చేయరు. ఇక చెప్పాలంటే ఈ జీప్ రైడ్ ఒక సఫారీ లాగానే అనిపిస్తుంది మనకు. చూడండి, మొత్తం డీప్ ఫారెస్ట్లో వెళ్తూ ఉంటాం మనం. ఇక్కడికి రాగానే మనం టైం వేస్ట్ చేయకుండా జీప్ రైడ్ తీసుకోవడం ఒక బెస్ట్ ప్లాన్ అండి. ఎందుకంటే మేము చాలాసేపు ప్రైవేట్ వెహికల్స్ వెళ్తాయా లేదా, మన ఓన్ వెహికల్ తీసుకెళ్ళొచ్చా లేదా అని ఆలోచిస్తూ చాలా టైం వేస్ట్ అయింది. దానికంటే మనం ఒక జీప్ రైడ్ మాట్లాడుకొని జీప్ రైడ్ తీసుకొని వెళ్తే ఈజీగా ప్లేసెస్ అన్నీ కవర్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు కొన్ని ప్లేసెస్కి ప్రైవేట్ వెహికల్స్ అసలు అలో లేదు. మీరు ఇక్కడ చూడండి, అది మలబార్ జైంట్ స్క్వేరల్. ఎంత పెద్దగా ఉందో చూడండి ఒకసారి. నేను ఇందాక చెప్పినట్టు ఈ జీప్ రైడ్ కూడా ఒక సఫారీ లాగా అనిపిస్తుంది మనకు. అక్కడక్కడ చిన్న చిన్న జంతువులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఈ ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు. ఇదిగోండి, ఇక్కడికి బీ ఫాల్స్ దగ్గరికి మేము చేరుకున్నాము. ఇది బీ ఫాల్స్ పైన నుండి వచ్చే వాటర్, మనము కిందకి దిగాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యూ పాయింట్ నుండి మనం చూడవచ్చు. బీ ఫాల్స్ ఏం కనిపించదు, కాకపోతే మనం అక్కడ లోయలోకి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ చుట్టూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చుట్టూ అంతా కొండలు, సత్పురా పర్వతాలు. ఈ లోయలో ఒక అద్భుతమైన వాటర్ ఫాల్ ఉంటుంది. ఇక్కడ బీస్ ఎక్కువగా ఉంటాయని చెప్పి బీ ఫాల్స్ అని పేరు అని చెప్తున్నారు. ఇక్కడ చూద్దాం లోపలికి వెళ్ళి. ఇదిగోండి, మనం వాటర్ ఫాల్ దగ్గరికి చేరుకోబోతున్నాం. ఇక్కడ ఈ వాటర్ ఫాల్ని చూస్తే ఒక యాంగిల్లో సేమ్ బాహుబలి వాటర్ ఫాల్ లాగానే అనిపిస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో వాటర్ ఫాల్. మనం ఇందాక పైనుండి చూసింది ఇదే వాటర్ ఫాల్. అక్కడ నుండే మనం నడుచుకుంటూ ఇక్కడ కింది దాకా రావాల్సి ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుండి అయితే స్టార్ట్ అయిందో అక్కడనే మనం నించొని చూసినాం ఇందాక. కాకపోతే అది మనకి ఫాల్ ఏం కనిపించలేదు పైనుండి. చూడండి అద్భుతంగా ఉంది. ఈ వాటర్ సౌండ్ ఈ లోయలో మొత్తం రీసౌండింగ్ వస్తుందండి. నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అసలు ఈ చెట్లు, లోయలో ఇంత పెద్ద వాటర్ ఫాల్ చూస్తూ ఉంటే ఇట్స్ అమేజింగ్. ఇది బీ ఫాల్ అండి. ఇంకా ఇక్కడ నుండి మనము రీచ్గర్ చూడడానికి వెళ్దాం. ఇదిగోండి, ఇదే రీచ్గర్ అంటే ఒకప్పుడు ఇక్కడ ఎలుగుబంట్లు ఉండేవంట ఈ కేవ్లో. సో దానివల్ల దీనికి రీచ్గర్ అని పేరు వచ్చింది. చూద్దాం, చాలా పెద్ద కేవే ఉన్నట్టుంది ఇక్కడ. చాలా హైట్ ఉన్నాయి ఈ కొండలు. మనం ఆ లోపల దాకా వెళ్ళాలి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని నడవాల్సి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది ఈ కేవ్ అయితే.
లోపల దాకా వెళ్తున్నాం. ఈ రీచ్ గారిని చూస్తూ ఉంటే మంజుమల్ బాయ్స్లోని కేవ్ గుర్తుకొస్తుంది. మీరంతా చూస్తుంటారు కదా మంజుమల్ బాయ్స్ మూవీ. ఆ మూవీలో చూపించిన కేవ్ లాగే అనిపిస్తుంది లోపలికి వచ్చిన తర్వాత. ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా హైట్ ఉంది పైన. ఇది నిజంగా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ చాలా చల్లగా కూడా ఉంది, కూల్గా ఉంది. ఇది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది మళ్ళీ కేవ్ నుండి కొంచెం బయటికి వస్తే ఓపెన్ రూఫ్, ఓపెన్ స్కై ఉంది. ఇప్పుడు చూడండి అసలైన గుహలోకి వెళ్తున్నాను. ఇది అసలైన కేవ్లోకి వెళ్ళడం. చిన్న చీకటిగా ఉంది లోపల, అస్సలు కనిపించట్లేదు, అస్సలు లైటింగే లేదు. మన సెల్ ఫోన్ మొబైల్ లైటింగ్ వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం పైన తగులుతూ ఉంది తలకు, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇది అండి రీచ్ గారు. ఇక రీచ్ గారు చూసుకున్నాక నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ ధూప్ఘర్. రీచ్ గారి నుండి ధూప్ఘర్కి స్టార్ట్ అయిపోయినాం. మీరు చూస్తే రోడ్ అంతా ఆఫ్ రోడ్ డ్రైవింగే ఉంటుంది. ఇది వీళ్ళకి రెగ్యులర్గా వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి అలవాటే ఉంటుంది. చూడండి ఈ డ్రైవింగ్ చూస్తూ ఉంటే నాకు సఫారీ చేస్తున్న ఫీలింగే వస్తుంది. అది కూడా మనకు ఆఫ్రికాలోని సవాన్నా గడ్డి భూములను చూస్తున్న ఫీలింగే కనిపిస్తుంది. చూడండి అచ్చం అలాగే ఉంది. నిజంగా మనం సఫారీకి ప్రత్యేకంగా వెళ్ళినా ఇలాంటి ఫీలింగ్ ఉండదు. మేము ఇలా వెళ్తూ ఉంటే రకరకాల యానిమల్స్ కూడా కొన్ని కనిపించాయి, డీర్స్, పీకాక్స్ లాంటివి. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే ధూప్ఘర్. ఆ పై దాకా వెళ్ళాలి. ఆ పై దాకా వెళ్ళి వ్యూ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందని అనిపిస్తుంది. ఈ సత్పురా పర్వతాల రేంజ్ ఇదంతా. ఇదిగోండి ఇక్కడ నుండి ధూప్ఘర్ సెక్షన్. ఇదిగోండి కంప్లీట్గా సత్పురా మౌంటైన్ రేంజ్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి మాకు అక్కడ ఒక బైసన్ కనిపించింది, మీరు గమనించారో లేదో. ఇది ధూప్ఘర్, మొత్తం సత్పురా మౌంటైన్ రేంజ్లో హైయెస్ట్ పీక్. వ్యూ చూడండి ఎంత ప్లీజెంట్గా ఉందో ఇక్కడ నుండి. చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ నుండి వ్యూ అయితే. ఇక ఈ ధూప్ఘర్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే సన్సెట్ కూడా ఒక స్పెషల్గా చెప్పుకోవచ్చు. సన్సెట్ కోసం చాలామంది ఇక్కడ ధూప్ఘర్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తారు. మొత్తం సత్పురా మౌంటైన్ రేంజ్లోకి సూర్యుడు అస్తమిస్తాడనమాట. ఇదిగోండి అందరూ ఇక్కడ వచ్చి సన్సెట్ని చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇది మీరు చూసినట్టయితే ఒక ఓపెన్ ఆడిటోరియం లాగా అనిపిస్తుంది.
ఇదిగోండి సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కేవ్ పేరు జటాశంకర్ కేవ్. సో ఇక్కడ ఇది కూడా ఒక చిన్న లోయలోకి దిగి ఈ కేవ్స్లోకి రావాల్సి ఉంటుంది. ఫైనల్గా మీరు చూసినట్టయితే ఇది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. హోప్ యూ ఆల్ ఎంజాయ్.